హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ బీట్రూట్ పాస్తా అండి. లేట్ చేయకుండా మనం ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ స్ప్రింగ్ షేప్లో ఉన్న వీట్ పాస్తాను అయితే తీసుకున్నానండి. వీట్ పాస్తా ఎందుకు తీసుకున్నానంటే మనకైతే మైదా కన్నా వీట్ పాస్తా అనేది మంచిదండి. ప్యాకెట్స్లో కాకుండా మనకి లూజ్గా కూడా ఉంటాయండి ఈ పాస్తా. మన ఇంట్లో కిడ్స్ ఉన్నారనుకో, ఇలా వీట్ పాస్తా చేస్తే మనం వాళ్ళకు కూడా పెట్టొచ్చండి. మనకు పాస్తాతో పాటు ఇందులో మసాలా ప్యాకెట్ కూడా వచ్చిందండి. ఈ పాస్తాను మనమైతే ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక బౌల్ తీసుకుందామండి. అందులో వాటర్ పోసి వాటర్ హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత అందులోకి మనం పాస్తా వేయాలండి. పాస్తా వేసిన తర్వాత అందులోకి మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మనం పాస్తాని 7 to 8 మినిట్స్ బాయిల్ చేయాలండి. 7 మినిట్స్ తర్వాత మనకు పాస్తా అయితే బాయిల్ అయిపోయాయండి. మనం పాస్తాని ఇలాంటి జాలర్ బౌల్లో తీసుకొని వేయాలండి. ఇలా వేస్తే మనకి ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోతుందండి. మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. అలాగే 4-5 పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలండి. ఆనియన్స్ను మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బీట్రూట్ తీసుకొని బీట్రూట్ తురుము వేయాలండి. మనకి బీట్రూట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అండ్ అందులో మెయిన్గా మనకి బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే లోయరింగ్ బ్లడ్ ప్రెషర్ కూడా అండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ను వేసుకోవాలండి. మనం ముందుగా అయితే టమాటాని ఫ్రై చేసి తీసుకోలేదండి, డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు అట్లీస్ట్ 2 మినిట్స్ అన్న ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో స్పైస్నెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోండి. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటా కెచప్ వేసుకోండి. టమోటా కెచప్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, మనకు కంప్లీట్గా ఆప్షనల్ అండి. అలాగే ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ వల్ల మనకు పాస్తా అయితే పుల్లగా టేస్ట్గా ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం బాయిల్డ్ అయిన పాస్తాను వేసుకోవాలండి. ఈ గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా ఈ పాస్తాలన్నింటినీ స్లోగా మిక్స్ చేయండి. పాస్తాతో మనకైతే ఒక మసాలా ప్యాకెట్ ఇచ్చారండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో వేయాలండి. ఆ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. మసాలా ప్యాకెట్ లేదనుకోండి, మనం ఇందులో మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చండి, లేదంటే మనకు కంప్లీట్గా ఆప్షనల్ అండి. అది వేసుకుంటే కొంచెం మనకు ఫ్లేవర్ బాగుంటుందండి. హెల్దీ బీట్రూట్ పాస్తా అయితే రెడీ అయిపోయిందని మనం హాట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. మార్నింగ్ టైంలో హెల్దీగా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ బీట్రూట్ పాస్తాని తీసుకోవచ్చండి. మనకు కుక్ చేయడానికి టైం లేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ బీట్రూట్ పాస్తాని అయితే చేసుకోవచ్చండి. మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీ షేర్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.